మీరు ఎస్సీ కదా? చంద్రబాబు గారు ఎలక్షన్ టైంలో ఎన్ని హామీలు ఇచ్చారు మీకు ఎస్సీలకి? హామీలు ఇచ్చారు కానీ ఏది ఒకటే నెరవేర్చలేదుగా. నెరవేర్చగానే వచ్చాం మేము దీన్ని సంప్రదిద్దామని వచ్చాం మేము. అది ఏం అన్యాయం జరుగుతుంది మీకు అసలు? మాకు ఏది లేదు చెప్పడానికి మటుకు హామీలు మటుకు 100 హామీలు ఇచ్చారు కానీ ఒక్క హామీ కూడా మాకు అందింది లేదు, నెరవేర్చింది లేదు. అది మా సమస్య. ఎవరున్నప్పుడు? జగన్ గారు ఉన్నప్పుడు మాకు అందాల్సిన వరకు అందినయ్యి. అది ఎవరు మంచి చేశారు? మాకు జగన్ గారు మంచి చేశారు. జగన్ కంటే ఎక్కువ చేస్తున్నారని చెప్తున్నారు కూటమి వాళ్ళు. నోట్లోంచి మాట్లాక 100 చెప్తారు అవ్వాలిగా. అది ఎలక్షన్ టైంలో మీకు 50 ఏళ్ళకే పెన్షన్ అని చంద్రబాబు గారు చెప్పారా? చెప్పాడు చెప్పడానికి. ఇప్పుడే 60 అంటున్నాడు. 50 ఏళ్ళకి ఇస్తాం, 45 దాటితే ఇస్తామని అన్నారు. ఇప్పుడేమో 60 దాటాలి, 60 కావాలంటున్నారు. అది హామీని నమ్మి చాలా మంది ఓట్లు వేసారా? అనేక వేసాము, ఇప్పుడు మోసపోయాం. అది అడుగుతున్నారా మరి వచ్చి ఎవరన్నా మీ ఎమ్మెల్యే కానీ కూటమి వాళ్ళు కానీ? ఎవరు రావట్లేదు. రాకాక ఈ సదస్సు ఇప్పుడు అది రావట్లేదు, అసలు రావట్లేదు. ఎలక్షన్ టైంలో వచ్చారు. మేము వచ్చేస్తాం, ఇది చేస్తాం, మీకు నేనున్నాను పెద్ద కొడుకుగా చిన్న కొడుకుగా అన్నారు. ఏ కొడుకు లేడు ఇప్పుడు. అది సూపర్ 6 ద్వారా చాలా బాగా చేస్తున్నాం, డబ్బులు గ్యాస్ బండ్లు ఇస్తాను అన్నాడు, డబ్బులు తీసుకున్నాడు. ఇక అకౌంట్లో పడతానని పడలేదు అవి. అది ఇంకేం రైతు భరోసా ఇస్తున్నాం. మాకు రైతం కాదు కదా. అది కౌలు రైతులకి అప్పుడు వచ్చాయా? కౌలు రైతులకి అప్పుడు వచ్చినాయి, ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు 3 నెలలకే 4 నెలలకే అంటున్నారు కానీ పూర్తిగా పడట్లేదు. అది 5 నెలలకు 1 నెల అయ్యో 2 నెలలు అయ్యో పడుతున్నాయి. అది ఇంకా తల్లికి వందనం కాకుండా ఇంకా చాలా అంటే ఎలక్షన్లో ఇచ్చిన వాటి కంటే హామీలు ఇచ్చిన వాటి కంటే ఎక్కువే చేస్తున్నాం. ఎక్కువ ఏం చేయలేదండి. ఇప్పుడు మాకు ఏది అందకేక వచ్చింది సదస్సుకి, లేకపోతే ఎందుకు వస్తాం? అందిందనుకో రాంగా అందుకే వచ్చింది. అందుకే అది ఏమనుకుంటున్నారు జనాలు? ఎస్సీలు ఏమంటున్నారు? ఎవరున్నప్పుడు బాగుంది అంటున్నారు. జగన్ గారు ఉన్నప్పుడే బాగుంది అంటున్నారు ఎస్సీల మట్టికి. ఇప్పుడు ఈయన వచ్చాడు, కూటమి ప్రభుత్వం అన్నాడు, 3 చేరామన్నాడు. ఏది ఒక్కళ్ళు మాకు మంచి చేసింది లేదు. మేము ఉన్నప్పుడే బాగుంది, ఆయన ఉన్నప్పుడు మోసం చేశాడు, దగా చేశాడు, ఎస్సీలని ద్రోహం చేశాడు, దాడులు చేయించాడు అని అంటారేంటి మరి కూటమి వాళ్ళు? ఎక్కడో కనపడకుండా చెప్తే అట్టగా ప్రజల్లోకి వచ్చి చెప్పాలి కదా మాట. ఇప్పుడు ఎక్కడో బెడ్రూమ్లో కూర్చొని నేను అది చేశాను, నేను ఇచ్చేసాను, ఆయన ఇచ్చేయలేదు అంటే అట్టుకు బెడ్రూమ్లోకి ఎవరు వెళ్ళరు కదా. రూమ్లో కూర్చొని చెప్తే అట్ట బయటకు వచ్చి జనాల్లోకి వచ్చి ప్రజల్లోకి వచ్చి చెప్తే అప్పుడు ఏమని చెప్తారో దానికి రెస్పాండ్ ఉంటుంది. ప్రతి నెల నేను 1వ తారీఖున ఇంటింటికి తిరిగి పెన్షన్ ఇస్తున్నానని చంద్రబాబు గారు చెప్తున్నారు. జగన్ ఇంటికి రాడు. ఫస్ట్ ఒకసారి పెనుమాకలో వెళ్ళి ఒక తాటా కొంపలో ఇచ్చాడు అంతే. పెద్ద కొడుకుగా ఉన్నాను అన్నాడు. ఇక తర్వాత ఇక ఆయన కనపడాల. ఇస్తున్నాడే 1వ తారీఖున? 1వ తారీఖున ఇస్తారు. వాలంటీర్లు ఉన్నారు కదా, ఇప్పుడు జగన్ గారు పెట్టిన వాలంటీర్లు ఉన్నారు కదా, వాళ్ళు వేస్తున్నారు. అది